ఎస్, ఇక్కడ కూడా రికార్డింగ్ ఆన్ చేద్దాం. Recording in progress. మీరు ఒకవేళ రికార్డింగ్ ఎలా చేయాలంటే ఎస్ అని టైప్ చేయండి, మీకు ఒకవేళ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇంటరాక్షన్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. దే ఆర్ 2 sets ఆఫ్ బ్యాచెస్. మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ సిఎంఏ, సెకండ్ వన్ ఏసీసీఏ. కొంతమంది సిఎంఏ చేస్తారు, ఏసీసీఏ చేస్తారు, రెండు బెస్ట్ అనమ్మా నేచర్ని బట్టి. సో వాళ్ళు ఉన్న టార్గెట్ని బట్టి, వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి రెండు సెలెక్ట్ చేసుకుంటారు. సో కానీ వీళ్ళిద్దరికి సిఎంఏ అయినా ఏసీసీఏ అయినా బేసిక్స్ ఒకటే, బేసిక్స్ క్లాస్ ఒకటే. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ కామన్ అమ్మ, అంటే సిఎంఏకి ఏసీసీఏకి కొన్ని సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, బేసిక్స్ ఎలాగో కామనే, కొన్ని సబ్జెక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి, ఎవరికి? సిఎంఏ ఇండియా వాళ్ళకి, ఏసీసీఏ వాళ్ళకి. ఇప్పుడు మనకి సిఎంఏ ఇండియా ఉంది బ్యాచ్ సెట్, అండ్ ఏసీసీఏ వాళ్ళు కూడా ఉన్నారు, సిఎంఏ వాళ్ళు ఉన్నారు, ఏసీసీఏ వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, వాట్ ఈజ్ వాట్. సిఎంఏ చదివే వాళ్ళకి 3 stages ఉంటాయి, అమ్మా. ఏంటి సార్ ఆ 3 stages అంటే, ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. ఇలా 3 stages ఉంటాయి. 2.5 yearsలో డిగ్రీతో పాటుగా ప్లస్ డిగ్రీ, అంటే డిగ్రీ 3 years కదమ్మా. ఈ డిగ్రీ అయిపోయే లోపు మీరు సిఎంఏ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, సేమ్ అలాగే మనం చూసుకుంటే ఏసీసీఏ, జాగ్రత్తగా చూడండి. ఏసీసీఏలో 13 పేపర్స్ ఉంటాయి. ఎన్ని పేపర్స్ ఉంటాయమ్మా? 13 పేపర్స్ ఉంటాయి. 13 పేపర్స్. ఈ 13 పేపర్స్లో మీకు డిగ్రీ, మన దగ్గర డిగ్రీ చేస్తే 4 పేపర్స్ ఎగ్జామ్టెడ్. 4 పేపర్స్ ఎగ్జామ్టెడ్ అమ్మా. 13 - 4 అంటే డిగ్రీ మన దగ్గర చదువుతున్న వాళ్ళకి 4 పేపర్స్ ఎగ్జామ్టెడ్. సో అంటే ఇంకా ఎన్ని పేపర్స్ ఉంటాయి అమ్మా? 9 పేపర్స్. 9 పేపర్స్ డివైడ్ చేసుకుంటే 3 months ఒక పేపర్ రాసుకోవాలి. ఎవ్రీ 3 months ఒక పేపర్ రాసుకుంటే మనకి 2.5 yearsలో, అంటే ఇది కూడా డిగ్రీతో పాటుగా కంప్లీట్ అవుతుంది. ఈ 9 పేపర్స్ ఇంక్లూడింగ్ డిగ్రీతో పాటుగా మనకి ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి అమ్మా. 3 months ఒక పేపర్ రాసుకుంటే నీట్గా. సో 9 పేపర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాస్టింగ్ జస్ట్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో మెటీరియల్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి ప్రైమ్ కాస్ట్ అంటారు అని ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేను ఏదో కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. దాని తర్వాత ఒకవేళ మెటీరియల్ కొంటే మనకి జనరల్ ఎంట్రీ ఏంటి అని చెప్పేసి వేసుకుంటూ వెళ్తున్నాను. పర్చేసెస్ అకౌంట్, డేటా టు క్యాష్ అకౌంట్ అని అలా జనరల్ ఎంట్రీలు వేసుకుంటూ వెళ్తున్నాను, చెప్పుకుంటూ వెళ్తున్నాను. సార్ మరి ఇది ప్రొఫెషనల్ సబ్జెక్ట్ కదా, బేసిక్స్ చెప్పరు, సిలబస్ చెప్తారు. మరి నాకు బేసిక్స్ రావు కదా, వచ్చినా నేను మర్చిపోయాను, సిలబస్ అర్థం కాదు కదా నాకు, అంతే కదమ్మా. బేసిక్స్ రావు, మరి నేనేమో చెప్పుకుంటూ వెళ్తున్నాను. నాకేమో తొందర ఉంది, తొందరగా పాస్ అయిపోయి తొందరగా జాబ్ చేయాలి. ఈ రోజు జాయిన్ అయిపోయి రేపు పాస్ అయిపోయి రేపు జాబ్కి వెళ్ళిపోవాలి. ఆరు నువ్వు 2.5 years అన్నావు కదా, ఇప్పుడు స్టార్ట్ చేయి, కాస్టింగ్ పేపర్ స్టార్ట్ చేయి, నేను నేర్చుకుంటా. నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను చాలా బ్యాచెస్ చెప్పాను కదా, ఈజీగా స్టార్ట్ చేసేస్తాను. నాకు బ్యాచ్లు చెప్పడం కొత్త కాదు, సిలబస్ ఏం కొత్త కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, మీకు అర్థమైందా లేదా, మీరు రీచ్ అవుతున్నా లేదా? సో అంటే అది అర్థం అవ్వాలంటే కంపల్సరీ మీరు కొంత బేసిక్స్ తెలిసి ఉండాలి. నాకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చు, నేను డిగ్రీలో ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్, ఆర్ నేను ఆల్రెడీ ఇది అయినా సరే బేసిక్స్లో ఏదో ఒక పాయింట్ మీరు లింక్ అవ్వకపోయినా ఈ పర్టికులర్ సిలబస్లో ఎక్కడో చోట ఆగిపోతారు. అందుకనే మనం బేసిక్స్ సిఎంఏ వాళ్ళకి, ఏసీసీ వాళ్ళకి ఇద్దరికి కలిపి బేసిక్స్ చెప్తాం. ఫస్ట్
చిన్నగా బేసిక్స్ నుంచి సిఎంఏ ఏసీసీఏ వాళ్ళకి ఒక్కొక్క పేపర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బేసిక్స్ అయిపోయి పేపర్ రాసుకుంటూ వెళ్తారు, వాళ్ళు క్వాలిఫై అవుతారు, జాబ్కి వెళ్తారు. సిఎంఏ వాళ్ళు ఫౌండేషన్ బేసిక్స్ ఫౌండేషన్ రాసేసుకొని సెకండ్ లెవెల్ సిఎంఏ ఇంటర్కి వెళ్తారు. ఇది ప్రాసెస్. ఇద్దరికి బేసిక్స్ కామన్గా జరుగుతాయి. బట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసిన తర్వాత వాళ్ళు గ్రూప్ అంటే సెకండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక దారిలో వెళ్తారు, వీళ్ళు ఒక రూట్లో వెళ్తారు. సో ఇది డిఫరెన్స్. బేసిక్స్ అనేది ఎవరికైనా కామనే. బేసిక్స్ అంటే ఏం చెప్తారు సార్? ఏబిసిడీలు ఏమైనా చెప్తారా? మళ్ళీ నో. మరి ఏం చెప్తారు సార్? ఈ కామర్స్ సంబంధించిన బేసిక్స్ అంటే అకౌంట్స్ బేసిక్స్, కాస్టింగ్ బేసిక్స్. నాకు కాస్టింగ్ అంటే వచ్చు, మరి కాస్టింగ్ వచ్చినప్పుడు నేను ఇప్పటికిప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి అని అడిగితే చెప్పాలి కదా. ఆపరేటింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుంది, అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా. అవే కాస్టింగ్ బేసిక్స్. ఒక కాస్టింగ్ సంబంధించి కాస్ట్ షీట్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, ఇవన్నీ కాస్టింగ్ బేసిక్స్. అకౌంట్స్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి జనరల్ ఎంట్రీస్ రాయడానికి? ఈక్వేషన్ మెథడ్ ఉంటుంది, గోల్డెన్ రూల్స్ మెథడ్ ఉంటుంది, ట్రెడిషనల్ అప్రోచ్. సార్ మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు కానీ కొంత మర్చిపోయాను అంటే మళ్ళీ వినాలి. మరి మీరు స్ట్రాంగ్గా విల్ పవర్ పెట్టుకుని వచ్చారు, నేను ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి, కంపల్సరీ జాబ్ తెచ్చుకోవాలని కదా. మరి తెలుసుకోవాలని చేయాలి అంటే ఫౌండేషన్ ఎలా ఉండాలమ్మా? స్ట్రాంగ్గా ఉండాలి ఫౌండేషన్. బయట ఎక్కడైనా సరే బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే డైరెక్ట్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. పిల్లలకు అర్థం అవుతుందా లేదా? వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్గా 200 hours అని పెట్టుకుంటారు, 200 hours కోచింగ్ చెప్పేసి వదిలేస్తారు. అందుకనే వాళ్ళ దగ్గర 100 మెంబర్స్ ఉంటే పిల్లలు, వాళ్ళలో 20 మందో 10 మందో పాస్ అవుతారు, మిగతా 80 మంది కోచింగ్ ఫీజు కడతారు, వెళ్ళిపోతారు. అంటే బాగుపడేది ఎవరు? ఇన్స్టిట్యూట్ వాళ్ళు. మన దగ్గర పాస్ పర్సంటేజ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన దగ్గర 100% మన దగ్గర పిల్లోడు వచ్చాడంటే కంపల్సరీ 90% పాస్ అవ్వాల్సిందే. ఇంకా 10% ఎందుకు వదిలేసావు అంటే ఆ 10% కాలేజీకి కూడా రారు, జాయిన్ అవుతారు కానీ మన దగ్గర. ఇంకా వాళ్ళని నేనేం చేయలేను, కాలేజీకి వస్తే కదా నేను చదివించేది. సో వాళ్ళు ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా కాలేజీ రారు కాబట్టి వాళ్ళు చదివే ఉద్దేశం ఉండదు వాళ్ళకి, కాబట్టి మనం ఏం చేయం. మీరు విల్ పవర్ ఉంది, స్ట్రాంగ్గా చదువుదాం అనుకున్న వాళ్ళని నేను కంపల్సరీ పట్టించుకొని కంపల్సరీ పాస్ చేయాలి. అందుకనే మనం ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తాం. అంటే మీకు బేసిక్స్ క్లాసులు జరుగుతాయి. ఫస్ట్లో ఆ బేసిక్స్ క్లాస్ వింటున్నప్పుడు మీకు అరే ఇదంతా నాకు వచ్చు, గోల్డెన్ రూల్స్ నేను చిన్నప్పుడు నేను నేర్చుకుంటున్నా, ఇవన్నీ నాకు వచ్చు, కొత్త చెప్పు అంటారు. మీరు అలా కొత్త చెప్పు అనే రూపంలో కొత్త పాయింట్ వచ్చేస్తుంది. ఓపిక్గా వినాలి, ఏదో కొత్త పాయింట్ వస్తుంది. బేసిక్స్ చిన్నగా ఒకసారి ఫస్ట్ కాబట్టి జాయిన్ అయితే తొందరగా నేర్చేసుకోవాలి, రేపు పాస్ అయిపోవాలి, ఎల్లుండి జాబ్ చేయాలనే తొందర ఉంటుంది డెఫినెట్లీ. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కాన్సెప్ట్. సో అందరిని ఒక ఫ్లోలో తీసుకెళ్ళి కాన్సెప్ట్ చిన్నగా చెప్తాం, మేము డీటెయిల్గా ప్రతిదీ డీటెయిల్గా చెప్తాం, అనుకున్న టయానికి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇలా ఒక ఫ్లో అనేది ఫాలో అవుతాం. బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ క్లాస్ ఫస్ట్ ఉంది. యాజ్ యూజువల్ ప్లాన్ ప్రకారం సిఎంఏ వాళ్ళు బేసిక్స్ క్లాస్ అయిపోయిన తర్వాత సిఎంఏ ఫౌండేషన్ రాస్తారు వాళ్ళు డిసెంబర్లో. ఈ లోపల ఏసీసీఏ వాళ్ళకి బేసిక్స్ అయిపోయిన తర్వాత పిఎం పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనే పేపర్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే పేపర్ స్టార్ట్ చేస్తాం. ఈ ఇయర్ ఈ 2 పేపర్స్ టార్గెట్ చేస్తాం ఏసీసీఏ వాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీలో ఈ 2 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీలో 3 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ డిసెంబర్ అంటే ఇంకా 6 months ఉంటుంది కదా. నెక్స్ట్ ఇయర్కి మనకు 1 year వస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ పోర్షన్ కవర్ అవుతుంది. అలా 3 months ఒక పేపర్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు ఏసీసీ వాళ్ళు. సార్ అది రేపటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా పేపర్, నేను స్టార్ట్ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ మనకు అర్థం అవ్వాలి, నేనేంటి ఇప్పుడు కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ డ్రైవర్స్ అని వేసుకుంటూ వెళ్తాను, కాస్ట్ డ్రైవర్స్ పర్ యూనిట్, రేట్ పర్ యూనిట్ అని అవన్నీ ప్రాబ్లమ్స్ వేసుకుంటూ వెళ్తాను. బట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ కాస్ట్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ కాస్ట్ డ్రైవర్, వాట్ ఈస్ కాస్ట్, వాట్ ఈస్ అబ్జర్ప్షన్ కాస్టింగ్, ఇవన్నీ తెలిసి ఉండాలి కదా బేసిక్స్. అప్పుడే కదా కాన్సెప్ట్ అర్థమయ్యేది. అంటే బేసిక్స్ నీట్గా చెప్పుకుంటూ వస్తాం. డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ, నేను తీసి చూపిస్తా. అబ్జర్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ రేట్ అంటే ఏంటి, ఏబిసి కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, డిగ్రీలో ఉంటాయి. సో ఇక్కడ మనం డిగ్రీలో ఉంటాయి. మరి డిగ్రీ మా దగ్గర చదివితేనే కదా 4 పేపర్స్ ఎగ్జామ్షన్.
డిగ్రీ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 4 పేపర్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చి 5th పేపర్కి మిమ్మల్ని పంపిస్తున్నాం ఏసీసీఏ వాళ్ళని. ఆ 5th పేపర్ అర్థం అవ్వాలంటే ఈ 4 పేపర్స్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కోసమే బేసిక్స్. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సార్ అంటే మీకు జూన్లో ఒక 1 మంత్ మీకు బేసిక్స్ క్లాసెస్ ఉంటాయి. సో జూలైలో మీకు పిఎం స్టార్ట్ అవుతుంది. సో చక్కగా 1.5 మంత్ టు 2 monthsలో పిఎం కోచింగ్ అయిపోతుంది. వీలుంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ రాస్తారు, లేకపోతే డిసెంబర్లో 2 పేపర్స్ రాసుకుంటారు ఎఫ్ఎంతో కలిపి. సో 1 month గ్యాప్ పెట్టుకో. సో ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఏంటి ఏసీసీఏ అంటే సార్ ఎగ్జాక్ట్గా నాకు డేట్ చెప్పండి, డిసెంబర్ ఎన్నో తారీఖు రాస్తాను, సెప్టెంబర్ ఎన్నో తారీఖు రాస్తాను. ఎగ్జాక్ట్గా డేట్ అంటే సార్ మనం ఏ డేట్ అయితే బుక్ చేసుకుంటాం జనరల్గా ఆ డేట్ రాసుకుంటాం. ఈ రిజిస్ట్రేషన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. మనం కోచింగ్ స్టార్ట్ చేసుకుని చిన్నగా స్టార్ట్ అయ్యి కోచింగ్ కంప్లీట్ అయితే అదే క్లారిటీ వస్తుంది. ఈ రోజు మనం ఒక డేట్ అనుకున్నా, ఫస్ట్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత కదా ఎగ్జామ్. మనం ఈ రోజు ఏ డేట్ అనుకుంటున్నాం, కోచింగ్ డేట్ అనుకుంటున్నాం. యాజ్ యూజువల్ అది మనం ప్లాన్ వేసుకుంటున్నాం ఓవరాల్గా. ఇప్పుడు ఎగ్జాక్ట్ డేట్లు రాసుకున్నా కోచింగ్స్ అనేది పర్టికులర్గా కంప్లీట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తాం. నేను చెప్పేది ఏంటంటే ఇదిగో ఈ స్టెప్స్ అనుకోండి, నేను ఈ స్టెప్ గురించి సుమారు చెప్పి నెక్స్ట్ రాబోయే స్టెప్ గురించి డీటెయిల్గా చెప్తున్నా. కాదు నాకు 10th స్టెప్ చెప్పు, నేను దాని మీద దూకేస్తానంటే కుదరదు. నువ్వు కూడా స్టెప్స్ ఎక్కాల్సిందే నాతో పాటు, ఫాలో అవ్వాలి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్కాలమ్మా. ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ వెళ్ళాలి, అంతేగాని 10th స్టెప్కి వెళ్ళకూడదు. 10th స్టెప్ గురించి తెలుసుకోవాలి. అందుకని నేను ఒక ఐడియా చెప్పాను నీకు. ఏంటి, డిసెంబర్లో పిఎం ఎఫ్ఎం రాస్తావు, మనం ఇలా కోచింగ్ చేసుకుంటాం, మనం 1 month బేసిక్స్ క్లాసెస్ చెప్పుకుంటాం. సో దాని తర్వాత మనం పిఎం పేపర్ స్టార్ట్ చేస్తాం. పిఎం అంటే కాస్టింగ్. లేదు ఇప్పుడు ఆ పిఎం పేపర్లో ఏ సిలబస్ ఉంటుందంటే ఇప్పుడు కాస్టింగ్ కోచింగ్ స్టార్ట్ చేసినట్టు నేను, అంతే కదమ్మా. ఇప్పుడు పిఎంలో ఏమేమి ఉంటాయి చెప్పమంటే, ఇప్పుడు నేను పిఎం హెడ్డింగ్ పెట్టేసి ఏ చాప్టర్ పేర్లు రాస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, నేను అనుకుని వచ్చింది ఏంటి, ఇంట్రడక్షన్ క్లాస్ కాస్త ఏ క్లాస్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోతుంది. చాలా ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేసుకుంటా నేను ఒక ప్లాన్ ప్రకారం తీసుకుని వెళ్తాను. మీరు చేయాల్సింది ఏంటి సార్ మరి, వాట్ విల్ యూ డూ? మీరు రెగ్యులర్గా ఏవైతే క్లాసెస్ జరుగుతున్నాయో అవి ఫాలో అవుతూ వెళ్ళాలి. మరి క్లాస్ టైమింగ్స్ ఏంటి సార్? జనరల్గా హాఫ్ డే ఉంటుంది, ఫుల్ డే కూడా పెట్టే అవకాశం ఉంది. అరే నాకు ఫుల్ డే కుదరదు కదా, అయితే నీకు హాఫ్ డే కుదురుతుంది కదా, ఆన్లైన్ వింటున్న వాళ్ళకి హాఫ్ డే కుదురుతుంది కదా, నేను క్లాస్ టైమింగ్ షెడ్యూల్ వేసుకుంటూ వెళ్తా. నువ్వు ఆ రోజు మిస్ అయ్యావు ఆ క్లాస్, నీకు వేరే పని ఉంది, దెన్ నైట్ లోపు అది కంప్లీట్ చేసి నాకు రిపోర్ట్ చేయి. లేదు ఒక 20 members ఉన్నారు క్లాస్లో, 20 members ఒక షెడ్యూల్ ఫాలో అవుతున్నాను, నాకు కుదరట్లేదు, నాకు షెడ్యూల్ మార్చేసే, నైట్ 10 o'clock పెట్టు క్లాస్, నేను అప్పుడు ఫ్రీ అవుతా అంటే పెట్టలేను కదా నేను. యాజ్ పర్ షెడ్యూల్ క్లాస్ వెళ్ళిపోతుంది. నువ్వు కుదరినప్పుడు ఏం చేస్తావు, ఆ రికార్డింగ్స్ నైట్ లోపు వినేసేసి నాకు నెక్స్ట్ డేకి మళ్ళీ క్లాస్కి రిపోర్ట్ చేయాలి. అలా అని చెప్పేసి డైలీ 12 hours క్లాసెస్ పెడతావా నువ్వు? పెట్టనుగా. మరి ఎన్ని అవర్స్ క్లాసెస్ పెడతావు ఇప్పుడే ఖచ్చితంగా చెప్పు. ప్రస్తుతానికి హాఫ్ డే ఉంటుంది, తర్వాత సిలబస్ని బట్టి నేను షెడ్యూల్ వారం ముందే ఇంటిమేట్ చేస్తూ. సో నార్మల్లీ హాఫ్ డే అంటే ఒక 6 hours to 4 hours క్లాసెస్ ఉంటాయి. మిగతా అవర్స్ ఆ చదువుకున్నది, ఆ టీచర్స్ చెప్పింది చదువుకోవటం, స్టడీ అవర్స్, దాని మీద ఎగ్జామ్ అది ఉంటుంది. చెప్పుకుంటూ వెళ్ళిపోయినా మీరు చదవకపోతే లాస్ట్లో ఏం మర్చిపోతారు, ఏం చెప్పామో ఫస్ట్ రోజులో కూడా గుర్తుండదు. కాబట్టి చెప్పింది చదువుకోవాలంటే ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి. అది కూడా మేమే చదివించుకుంటాం. ఒక 4 to 5 hours క్లాసెస్ ఉంటాయి, రిమైనింగ్ అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి, కంప్యూటర్ ప్రాక్టీస్ ఉంటుంది. సో అది సరే సార్, ఇన్స్టిట్యూట్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ ప్లాన్ అంటే, ఎందుకు సక్సెస్ రేట్ ఇంత ఎక్కువ ఉంది ఇన్స్టిట్యూట్లో అంటే వేరే ఇన్స్టిట్యూట్లో పోలిస్తే, వీ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ డిజైన్ అమ్మా. డిజిటల్ క్లాసెస్, ఒకసారి క్లాస్ ఇప్పుడు నేను రికార్డ్ చేశానంటే అన్లిమిటెడ్ యాక్సెస్. ఈ క్లాస్ మీరు ఎన్నిసార్లు అయినా వినవచ్చు, మీ లైఫ్ లాంగ్ ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు అయినా వినవచ్చు. అది ప్రైమరీ. ఏ క్లాస్ అయినా, ఈ క్లాస్ మీరు ఒకసారి జాయిన్ అయ్యారంటే మా దగ్గర, మీ బ్యాచ్ అనేది అన్లిమిటెడ్ యాక్సెస్ వీడియోస్. అండ్ సెకండ్ థింగ్ సార్, మీరు ఎగ్జామ్ రాయిపోయేది సిఎంఏ వాళ్ళైనా సరే, ఏసీసీఏ వాళ్ళైనా కంప్యూటర్లో, అంటే చాలా ఇన్స్టిట్యూషన్కి ల్యాబ్ లేదు, కంప్యూటర్ నేర్పించడం. మేము Day 1 నుంచి కంప్యూటర్ నేర్పిస్తాం. టైపింగ్, ఎంఎస్ ఆఫీస్ ఎందుకు ఎగ్జామ్కి అవసరం, అది టైపింగ్, ఎంఎస్ ఆఫీస్. సార్ టైపింగ్ అంటే ఎలా నేర్పిస్తారు? ఇప్పుడు టైపింగ్ క్లాస్ అయిపోతుంది. టైపింగ్ అంటే కీబోర్డ్లో ఎలా టైప్ చేస్తాం ఇవంటే నేర్పిస్తాం. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నేర్పిస్తాం ఎగ్జామ్కి అవసరమైన మేరకు. అది మీకు డ్యూరింగ్ ద కోచింగ్ అర్థం అవుతుంది ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అని. ఓకేనా? నెక్స్ట్ సార్, మరి ఇప్పుడు మీరు ఈ సిలబస్తో పాటు కంప్యూటర్ ఇవి కూడా నేర్పిస్తారు ఇవన్నీ, మరి అవి షెడ్యూల్ వేస్తారా సపరేట్గా? ఎస్,
మరి నేను ఆన్లైన్ కదా, నేను ఎలా? మేము ఆన్లైన్ వాళ్ళు కూడా క్లాసులు చెప్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. సో మేము ఇక్కడైతే మా దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, లేదా అంటే దగ్గర ఉన్న నెట్ సెంటర్కి ఒక వీక్లీ 1 అవర్ 2 అవర్స్ డైలీ 1 అవర్ ఎలా మీ అనుకూలంగా ఉంటే అలా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మీకైతే మన దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి. నేను ఆన్లైన్ వాళ్ళ గురించి చెప్పేది, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మనకి ల్యాబ్ ఉంది. సో ఇలా సార్ మరి ఇంకా డైలీ చదివింది ఏ రోజు చదివింది ఆ రోజు చక్కగా స్టడీ అవర్స్ పెడతాం, దాని మీద చిన్న ఎగ్జామ్ పెడతాం, ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఆ వీక్ జరిగిందంతా ఎగ్జామ్స్ పెడతాం. ఇలా ఇంత స్ట్రిక్ట్గా షెడ్యూల్ ఫాలో అవుతాం, ఒక 10th క్లాస్ లాగా. అందుకనే మా దగ్గర పాస్ పర్సంటేజ్ ఉంది, దగ్గర నుండి చదివించుకుంటాం. సో చక్కగా చదివే పిల్లలు, నేను చదువుదాం సార్, నాకు విల్ పవర్ ఉంది, నేను చదువుదాని వచ్చాను, నేను పాస్ అవుదాని వచ్చాను, నేను మంచి జాబ్ కావాలి, నాకు కంపల్సరీ అమ్మా సిఎంఏ ఇండియా చేస్తే కంపల్సరీ జాబ్, గ్యారంటీ జాబ్ నాన్న. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ప్రపంచం అంతా చెప్తుంది. ఏసీసీఏ చేస్తే ఎంటైర్ వరల్డ్ చెప్తుంది గ్యారంటీ జాబ్, ఏసీసీఏ క్వాలిఫై అయితే. అరే నేను ఎక్కడ చూడు నెట్లో జాబ్స్ ఫర్ ఏసీసీఏ వాళ్ళని వీళ్ళని అడిగేదేంటి? నెట్లో చూడు జాబ్కి అప్లై చేయి నువ్వు, నాకు ఏసీసీఏ క్వాలిఫైడ్కి ఏముంది ఏసీసీఏ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్ వస్తుందని నీకు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్. ఇదిగో నా దగ్గర నెట్ ఉంది కదా, నేను కొట్టి చూస్తాను మీ ముందే. ఇదిగో నా దగ్గర నెట్ ఉంది కదా, ఏసీసీఏకి చూద్దాం, సిఎంఏ ఇండియాకి చూద్దాం. సో ఏసీసీఏకి జాబ్స్ చూద్దాం. చాలా మంది అది ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి అదే ఏసీసీఏ ప్లేస్మెంట్స్. ఇదిగో ఏసీసీఏ ప్లేస్మెంట్స్ చక్కగా ఓపెన్ అవుతుంది. ఇదిగో చూడండి, హైదరాబాద్లో ఉందంట ఏసీసీఏ కెరియర్స్. సో ఇవన్నీ ఫుల్ టైం జాబ్, హైదరాబాద్ సీనియర్. ప్యాకేజ్ ఎంత సార్? 8 to 12 lakhs అమ్మా, మనం 8 to 10 lakhs ప్యాకేజ్. నిజమా? నేను చెప్పేదే ఉంది. ఇదిగో చూడండి, సింగపూర్లో ఉంది, గ్లోబల్గా కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, సింగపూర్లో ఉంది, గ్లోబల్గా ఉంది. ఇదిగో అప్లై. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఏసీసీఏ క్వాలిఫై అయితే. వ్యూ డీటెయిల్స్ అప్లై చూసారా? సో అన్ని జాబ్స్ ఓపెన్గా ఉంది, జాబ్కి సంబంధించేది అవన్నీ. ఇదిగో అప్లై చేసేసుకోవచ్చు. ఇంటర్వ్యూ పిలుస్తాం, ఆన్లైన్ ఇంటర్వ్యూ. తర్వాత మీకు సెలెక్ట్ అయితే ఆ కంట్రీకి మీకు ప్రాసెస్ అనేది వస్తుంది. లేదు నేను హైదరాబాద్లో చేస్తా అంటే హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇప్పుడే కదా చూపించా మీకు. సార్ మళ్ళీ ఇంత చూపించిన, ఇదిగో ఈ జాబ్స్ చూపించిన, నిజంగా ఏసీసీఏ జాబ్స్ వస్తాయా సార్? గ్యారంటీగా వస్తాయా? నేను ఇంకేం చెప్పను, ఆల్రెడీ మీ కళ్ళ ముందే చూపిస్తున్నా కదా నేను ప్రూఫ్స్. ఆల్రెడీ ఇదిగో ఈ జాబులు చేసేవాళ్ళు ఇవన్నీ పెట్టినవి, నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఇన్ని జాబ్స్ ఉన్నాయి, మనం గ్యారంటీగా చెప్తున్నాము. ఇవన్నీ అవే అమ్మా. ఇదిగో నెంబర్ ఆఫ్ జాబ్స్ స్క్రోల్ చేసేకుండా వస్తూనే ఉన్నాయి. ఎన్ని జాబ్స్ వస్తున్నాయో చూడండి, స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ముంబైలో, బెంగళూరులో, ముంబై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, ఏసీసీఏ కెరియర్స్ ఆంధ్రప్రదేశ్లో. అసలు నెంబర్ ఆఫ్ జాబ్స్ అన్ని ఏసీసీఏ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్. సో అలా ఇదిగోండి అవుట్ సైడ్ ది కంట్రీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్. సో క్వాలిఫై అయితే జాబ్. సో జాబ్ గ్యారంటీ ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే అది అవి ఉన్నాయి కాబట్టి నేను ఎంత గ్యారంటీగా ఖచ్చితంగా చెప్తాను. సార్ మరి మా వీధిలో మా చుట్టుపక్కల ఎవరు ఏసీసీఏ చదివిన వాళ్ళు లేరు కదా సార్, మా సిటీలో కూడా లేరు అనుకుంటా సార్, ఈ స్టేట్లో కూడా లేరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అది మీ భ్రమ. ఏసీసీఏ అనేది ఇంటర్నేషనల్ కోర్స్. 2 years బ్యాక్ ఇండియాలో ఎగ్జామ్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే అందరికి తెలుస్తుంది. ఒకప్పటి నుంచి ఎప్పుడు 1900 నుంచే ఏసీసీఏ ఉంది. చాలా మంది చేసి అబ్రాడ్లో సెటిల్ అయ్యారు, వాళ్ళు నీకు కనిపించరు అందుకని లేదంటావా? కాదు కదా. ఇప్పుడు మీకు లాయర్లు ఇండియన్ కోర్సులు అయితే కనిపిస్తాయి అమ్మా, ఇంటర్నేషనల్ కోర్స్కి ఎవరికి తెలియదు కాబట్టి, అది చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కంపల్సరీ నీకు కనిపించరు. రోడ్డు మీద నీకు ఎంతమంది పడితే అంతమంది ఏసీసీఏ కనిపించట్లయితే నువ్వెందుకు ఆ కోర్స్ చేయడు? నువ్వు చేసిన వేస్ట్ నేనే వద్దంట, చేయొద్దని. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రోడ్డు మీద ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళతో పాటు తిరుగుతాం. మనం ఏసీసీఏ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అందుకని నేను ఈ కోర్స్ చేయమంటున్నాం, జాబ్ గ్యారంటీ కాబట్టి. ఎక్కువ మంది ఉంటే అసలు చేయొద్దంటాం మేము, ఎందుకు అనవసరంగా వాళ్ళ కాంపిటీషన్. సో ఏసీసీఏ జాబ్లు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి, ఏసీసీఏ వాళ్ళు ఏమో తక్కువ ఉన్నారు, అందుకనే ఏసీసీఏ కోర్స్కి అంత డిమాండ్. మరి సిఎంఏ ఇండియా పరిస్థితి ఏంటి సార్? ఈ మధ్య కాలంలో ఒకప్పుడు సిఎంఏ అంటే ఏదో సిఏతో పాటు ప్యారలల్గా చేసేదే అన్నాం, కానీ ఈ మధ్య కాలంలో సిఎంఏకి సిఏ కంటే ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. సిఎంఏ క్వాలిఫై అయితే జాబ్ గ్యారంటీ. 27 lakhs ప్యాకేజ్ పెట్టి ఎస్ఏపి ఇంక్లూడింగ్ ఎస్ఏపితో వాళ్ళు వెళ్ళారు. మనం ఎస్ఏపి ఫ్రీగా నేర్పిస్తున్నాం, అందుకని బోత్ ఏసీసీఏ వాళ్ళకి సిఎంఏ. ఎందుకు? వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువ రావాలి. జాబ్ అయితే గ్యారంటీ, ప్యాకేజ్ ఎక్కువ రావాలి. రెండు తక్కువే సార్. ఇదంతా కాదు, సిఎంఏ గ్రేటా ఏసీసీఏ గ్రేటా? మీకు సిఎంఏ కూడా జాబ్స్ చూద్దామన్నా కదా,
సిఎంఏ జాబ్స్ ఇన్ ఇండియా, సిఎంఏ జాబ్స్ ఇన్ ఇండియా. సో రెండింటికి చూద్దామమ్మా. ఇదిగోండమ్మా సిఎంఏ కెరియర్ పోర్టల్, ఇండీడ్ కానీ. సో మీరు సిఎంఏ వెబ్సైట్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు హ్యాపీగా. సో వీటిలో ఏ ఒక్క వెబ్సైట్ తీసినా సరే కెరియర్స్కి సంబంధించి, సో మీరు ఎక్కడ టైప్ చేసినా మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. చూడండి ఎగ్జిక్యూటివ్ సిఎంఏకి సంబంధించి పూణేలో ఇవన్నీ నెంబర్ ఆఫ్ జాబ్స్ అమ్మా. క్రెడిట్ అనలిస్ట్ అంట. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎలా అయినా మీరు చూసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్. క్రెడిట్ అనలిస్ట్ ఎన్ని చాలా ఉంటాయి ఇక మీకు. ఇదిగో సిఎంఏ క్వాలిఫికేషన్, సిఎంఏ సిఎఫ్ఓ ఆఫీసర్, ఇది గవర్నమెంట్ పోస్ట్ అమ్మా. అంటే ఇది ఒక అడ్వాంటేజ్. సిఎంఏ వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు కూడా వస్తాయి, ఆఫీసర్ పోస్టులు, గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్ కూడా వెళ్ళొచ్చు సిఎంఏ క్వాలిఫై అయితే. అదొక అడ్వాంటేజ్ అమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి సిఎంఏకి. సో అదొక అడ్వాంటేజ్ సిఎంఏకి. అర్థమైందా? అంటే నేను చెప్పేదా, మీ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటమ్మా మీకు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ సిఎంఏ అని కొట్టు. నన్ను అడిగేది ఏంటి, పక్కన వాళ్ళు ఎవరైనా అడిగేది ఏంటి? ఆన్లైన్లో గూగుల్ ఏం అబద్ధం చెప్పదు కదా, నేను రాసేది కాదు కదా. అదే మీకు అర్థమవుతుందా? ఏదైనా ఎనీథింగ్ గూగుల్ ఉందమ్మా ఈ రోజుల్లో. ఎనీథింగ్ ఆస్క్ విత్ గూగుల్. అడగండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ సిఎంఏ, అబ్బాయి అడిగిందే కొట్టు చూద్దాం, ఎందుకు రావు, నేను చూస్తాను. సో ఊరికే అంటే ఒకరిని అడిగేదే ఉంది, మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది కదా. సో ఇదిగో ఇవన్నీ అవేనమ్మా. సో ఇక్కడ చూద్దాం సిఎంఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సిఎంఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇదిగో చూడండి అమ్మా. జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ సిఎంఏకి జాబ్స్ 2022. సో ఇవన్నీ ఓపెన్ చేద్దాం. సిఎంఏ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే ఇదిగో చూడండి చాలా జాబ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది చూడండి అమ్మా, ఇక్కడ జాబ్స్ ఫర్ సిఎంఏ వెబ్సైట్ కానీ, ఇదిగో కంప్లీట్ అనలిస్ట్ ముంబై కానీ, ఇవన్నీ జాబ్స్. గవర్నమెంట్ ఇండియా ఫర్ హైర్, యాక్చువల్లీ ఇండియా పోస్టులు కానీ ఇవన్నీ. మొన్న నేను మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మీకు, సో సిఎంఏ గవర్నమెంట్ పోస్ట్ అన్నిటి మీద నేను ఏంటి వీడియోస్ చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని. సో సిజిఎం ఇవన్నీ అవే, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి వీడియోస్ చేస్తాను. మీరు ఇవన్నీ కొన్ని ప్రైవేట్ జాబ్స్, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇదిగోండి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ సిఎంఏ, ఎన్ఏవి బ్యాంక్ ఆఫీస్, దిస్ ఇస్ అ గవర్నమెంట్ జాబ్స్. సో అసిస్టెంట్ మేనేజర్, ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనలిస్ట్, ఇది ప్రైవేట్ జాబ్. సో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, కొన్ని ప్రైవేట్ జాబ్స్ వస్తున్నాయి. ఇలా ఏది తీసుకున్నా మీకు సో అన్ని జాబ్స్ అవైలబుల్. అంటే ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది చూస్తే మనకి నెక్స్ట్ సో ఇవన్నీ మన సిఎంఏ జాబ్స్. మా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చూస్తే మీకు డైలీ సిఎంఏకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. ఎస్ఎస్సిఏకి సంబంధించి, సిఎంఏకి సంబంధించి ఓపెనింగ్స్ ఇన్ ఇండియా అంట, సిఎంఏ జాబ్స్ ఇన్ ఇండియా. సో సిఎంఏ జాబ్స్ ఓపెనింగ్స్ ఎన్ని, సిఎంఏ సాలరీ, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఇండియా కానీ. సో ఏదైనా సరే సిఎంఏకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నా ఆన్ యావరేజ్ మీకు నెలకు ఒక జాబ్ కూడా మంత్లీ ఒక 3 నోటిఫికేషన్స్ అన్న ఉంటాయి అన్న. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా. మంత్లీ ఆన్ యావరేజ్ 3 నోటిఫికేషన్స్. సో అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి నిజంగా, బ్యాంక్ పీఓ కానీ ఇవన్నీ చేయాలంటే. కానీ సిఎంఏ క్వాలిఫై అయితే చక్కగా ఓన్లీ సిఎంఏ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ పెట్టేసి జాబ్లోకి తీసేసుకుంటారు. ఎందుకంటే ఆ జాబ్కి ఎంట్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయడానికే సిఎంఏ సర్టిఫికేట్ కావాలి, క్వాలిఫైడ్ సర్టిఫికేట్. అంటే 100,000 మందితో 1,00,000 మందితో కాంపిటీషన్ పడలాక చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి అలసిపోతారు అమ్మ. కొంతమంది అయితే మన వల్ల కాదులే అనుకుంటారు. కానీ మీరు సిఎంఏ క్వాలిఫై అయితే చక్కగా డైరెక్ట్గా ఎవరైతే క్వాలిఫైడ్ సిఎంఏస్ ఉంటారో వాళ్ళతో కలిపి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, చక్కగా మీకు ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏసీసీఏ అయితే మీకు అబ్రాడ్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇది రెండిట్లో ఏది బెస్ట్, ఇదంతా కాదు అసలు డిస్కషన్. రెండిట్లో ఏది బెస్ట్ చెప్పి, రెండు బెస్ట్. సో రెండు సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఏది చేయకుండా వదిలేయటం కరెక్ట్ కాదు కదా. సో అందుకని కొంతమంది సిఎంఐ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ఏసీసీఏ సెలెక్ట్ చేసుకుంటారు. నేను రెండు చేస్తాను సార్. ఓకే, మనీ ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటే మీరు రెండు చేయొచ్చు. లేదు సార్ నేను రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటానంటే అది ఎలాగో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నో డౌట్ అమ్మా. మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అది బెస్ట్ కోర్సే, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు, ఏది కాకుండా పోతారు. సో అది నేను చెప్పాను. ఇప్పుడు నేను రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రెండు బాగున్నాయి అనిపిస్తుంది కదా, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతే ఏది కాకుండా పోతారు. అదే జరిగేది చివరికి. సో సాలిడ్గా ఒకటి ఫిక్స్ అయిపోండి, అది చేసుకుంటూ వెళ్ళిపోండి. రెండింటిలోనూ భవిష్యత్తు బాగానే ఉంది.
సో అది ఇది ఓవరాల్గా కోర్సు గురించి మన దగ్గర నుంచి. సార్ మనం ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ గురించి ఇంకొక 2 పాయింట్లు మాట్లాడుకుందాం. మన అన్ని డిజిటల్ క్లాసెస్, కలర్డ్ మెటీరియల్ ఒక పర్టికులర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తుంది, సక్సెస్ ఓరియంటెడ్గా వెళ్తుంది. అంటే ఏదో జాయిన్ అయ్యారా, ఫీజు తీసుకున్నామా, కోచింగ్ చెప్పావా, వదిలేసామా అన్నట్లు కాకుండా డెఫినెట్లీ మా దగ్గర జాయిన్ అయితే పాస్ అవ్వాలి, కంపల్సరీ జాబ్ రావాలి అనేది ఓరియంటెడ్గా వెళ్తుంది. సో కంపల్సరీ జాబ్ మీరు మమ్మల్ని ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. అన్ని క్వశ్చన్ మార్కులు, అన్ని కన్ఫ్యూజన్ పెట్టుకుంటే మేము ఏం చేయలేమమ్మా, వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోతారు ఎలాగో, మాకు తెలిసిన విషయం. దట్స్ వై మేము చదువుకోవాలని వచ్చాం, కంపల్సరీ మేము చదువుకుంటాం, కంపల్సరీ సక్సెస్ సాధిస్తాం, మంచి జాబ్ కొడతాం. సో అని ఒక విల్ పవర్తో, ఒక డెడికేషన్తో వస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు, నో డౌట్ అందులో. ఎందుకు సార్ అంటే మీ విల్ పవర్కి, మీ డెడికేషన్కి కంప్లీట్లీ ఇక్కడ జస్టిఫికేషన్ జరుగుతుంది. ఒక డిజిటల్ క్లాసెస్ అవ్వచ్చు, క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, కంప్యూటర్ ల్యాబ్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక షెడ్యూల్. సో మా స్టాఫ్ కానీ, మా ఫ్యాకల్టీ కానీ, సో చూస్తే ఇక్కడ అంతా స్టడీ ఎన్విరాన్మెంట్ ఉంటుందమ్మా. నేను మార్నింగ్ 7కి వచ్చి నైట్ 10:30 వరకు ఉంటాను, క్లాసెస్ స్టూడెంట్స్తోనే ఉంటూ ఉంటాను, మా టీం కానీ. సో అందరూ, సో మేము అంటే మాకు ఒక 10 years నుంచి ఇదే ప్రపంచం అమ్మా. ఏంటంటే స్టూడెంట్స్ని చదివించటమే, క్లాసులు చెప్పడం. సో వీఆర్ డెడికేటెడ్. అలాగే మాకు డెడికేషన్ స్టూడెంట్ కనిపిస్తే మాకు హ్యాపీనెస్ వస్తుంది, మేము అక్కడ మోటివేషన్ తీసుకుంటాం. సో అంత చక్కగా ఉంటుంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ మనం ఈ టార్గెట్ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్లీ నేను ఒక వర్డ్లో చెప్పాలి అంటే, సో ఎవరైతే పిల్లలు చాలా ఇన్స్టిట్యూట్లో చదివి, చాలా ఇన్స్టిట్యూట్లో సో చదివి పాస్ అవ్వక వచ్చి ఇక్కడ వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే మనం ఒక స్టూడెంట్లో సో స్కిల్ అంటే మనం ఎడిషనల్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాం. అతనికి కంప్యూటర్ నేర్పిస్తాం, ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తాం, టాలీ నేర్పిస్తాం, ఎస్ఏపి నేర్పిస్తాం, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ ఇవి కూడా ఎడిషనల్గా నేర్పిస్తాం. ఎందుకంటే టార్గెట్ అకాడమీ స్టూడెంట్ వెళ్ళాడంటే ఎలా ఉండాలమ్మా, సో కంపల్సరీ స్కిల్డ్ అయి ఉండాలి. సో అతనికి అందరికంటే కొంత నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, స్కిల్ లెవెల్ ఎక్కువ ఉండాలి. అది మాకు సంబంధించిన ఆబ్జెక్టివ్. అందుకని అన్ని ఫ్రీగా నేర్పిస్తాం మా దగ్గర జాయిన్ అయితే. సో ఇది టార్గెట్ అకాడమీకి సంబంధించిన ఫ్యూ వర్డ్స్. అండ్ కమ్ బ్యాక్ టు ది సిలబస్. సార్ సిలబస్ అనేది కష్టమా ఈజీయా, ఏంటి సార్ ఈ కోర్స్ అనేది కష్టమా ఈజీ అంటే వెరీ సింపుల్ అమ్మ. డిగ్రీ అంత ఈజీ అయితే కాదు, అలా అని చెప్పేసి ఐఏఎస్ అంత కష్టం కాదు. సో రెగ్యులర్గా మీరు 10th క్లాస్లో నీట్గా రోజుకి ఒక 5-6-7 గంటలు సిన్సియర్గా చదువుకుంటే పని అయిపోతుంది, ఇక్కడ చక్కగా పాస్ అయిపోతారు. లేదు సార్ నేను డైలీ 2 hours చదువుతా, 1 hour చదువుతా, ఎగ్జామ్స్ ముందు వారం రోజుల్లో చదువుతా, డైలీ క్లాసులకు రానంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. రెగ్యులర్గా క్లాసులకు వచ్చి చక్కగా రోజు క్లాస్లో చెప్పింది ఒకసారి రివైజ్ చేసి యాజ్ పర్ షెడ్యూల్ మీరు ఫాలో అవుతూ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తూ హ్యాపీగా రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే కంపల్సరీ పాస్ అవుతారు, డౌటే లేదు. సో చాలామంది అలాగే పాస్ అయ్యారు. సో హ్యాపీగా మీరు షెడ్యూల్ ఫాలో అయ్యి హ్యాపీగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో నీట్గా ఎగ్జామ్ రాసి వచ్చేసి సో కూల్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో పాస్. సో మా స్టూడెంట్స్కి చాలా మందికి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ వచ్చినాయి, చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, చాలా మంది కొంతమంది అబ్రాడ్స్లో కూడా వెళ్ళారు. సో ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది. సో దట్స్ వై మీరు చెప్పాలి అంటే ఏంటి సార్ మీ సీక్రెట్ అంటే, ఒక వర్డ్లో చెప్పాలి అంటే మా సీక్రెట్ అనేది సింపుల్ సీక్రెట్ సార్. ఇండివిజువల్ స్టూడెంట్స్ని అతని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అతను ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు అది కనిపెట్టి అతను చదివించడమే మా స్ట్రెంగ్త్. సో ఏదో చక్కగా అందరూ ఉన్నారు కదా చదివితే చదివారు లేకపోతే లేదు అని చెప్పేసి సో వదిలేయటం కాకుండా డిజిటల్ బేస్ అంటే కంప్యూటర్ డిజిటల్ బేస్ ట్రైనింగ్ ఇవన్నీ అందరికీ రీచ్ అయ్యేలా ఉండే 90% అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా నేను చదవను, నేను చదవటానికి రాలేదు, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను అన్న వాళ్ళకి నేనేం చేయలేను. సో దిస్ ఈజ్ అ వే. సో టీచింగ్ అనేది ఒక న్యూ వేలో వెళ్తుంది ఇక్కడ. సో లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి, లేటెస్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి న్యూ వేలో వెళ్తుంది ఇక్కడ టీచింగ్. సార్ ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లర్న్ అమ్మ. సో ఎందుకు అంటే ఇది నా నోట్ నుంచి వచ్చేది కాదు, డెఫినెట్లీ మా స్టూడెంట్స్ మాకు ఇక్కడ పబ్లిసిటీ అనేది నేను ఎప్పుడు టీవీ యాడ్ ఇవ్వలేదు, నేను ఎప్పుడు హోల్డింగ్ పెట్టలేదు, నేను ఎక్కడ చెప్పలేదు. నా దగ్గర చదివిన స్టూడెంట్ ఒక 10 మందిని మౌత్ టాక్ వల్లే నా దగ్గర స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు క్లాస్ చూసుకుంటే నా దగ్గర ఒక 100 members ఉంటే అందులో 70% ఆఫ్ ది స్టూడెంట్స్ మౌత్ టాక్ వల్ల వచ్చిన వాళ్ళు. అంటే ఆల్రెడీ నా దగ్గర చదివిన స్టూడెంట్ వేరే వాళ్ళకి చెప్తాడు బాగుంది ఇక్కడ అని, అక్కడే నాకు ఫిల్ అయిపోతాయి సీట్లకు. సో అది టార్గెట్ అకాడమీ అంటే. సో మనం ఏమి అడ్వర్టైజ్మెంట్ చేసేది ఏం లేదు, కానీ అలా అని చెప్పేసి అట్లీస్ట్ మినిమం ఒక అకాడమీ ఉందని కూడా మనం ఫోన్లు చేసి కానీ ఇలా కానీ చెప్పకపోతే వెబినార్లు పెట్టి దెర్ ఈజ్ నో యూజ్ అండి, అంటే అందరికి తెలియదు. దట్స్ వై మేజర్లీ మౌత్ టాక్ వల్లే వెళ్తున్నామ్మా. సో అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి 2-3 తీసుకొస్తారు మన దగ్గర.
సో దట్ ఈస్ ద సైన్. ఎప్పుడైతే మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురికి రిఫర్ చేయట్లేదో మన కాలేజ్ని, డెఫినెట్లీ మనం ఒకటి ఫెయిల్ అయినట్టే, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అన్నట్టు. సో మన దగ్గర చదువుకున్న వాళ్ళు డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. దానికి రిజల్ట్ ఏంటి సార్ అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేయిస్తారు. సో ఇది మన దగ్గర జరుగుతున్న ప్రాసెస్. ఎందుకంటే మనం ఒక రోజుతో ఆగేది కాదమ్మా, డైలీ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు న్యూ టెక్నాలజీ వచ్చింది ఎడ్యుకేషన్లో. సో మనం డిజిటల్ స్క్రీన్స్, క్లాస్లో డిజిటల్ స్క్రీన్ ఉంటుంది బోర్డ్ ప్లేస్లో. సో ఇంతకుముందు బోర్డ్స్ ఉండేవి, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇటు సైడ్ బోర్డు ఉంటుంది, ఇటు సైడ్ డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్లో వేస్తాం క్లాసెస్. సో స్క్రీన్ మీద రాస్తాం. సో యూ కెన్ సీ దిస్ వన్, స్క్రీన్ మీద రాస్తాం. డిజిటల్ స్క్రీన్ వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ మీద పడి కనిపిస్తుంది, మీకు ఎలా అయితే స్క్రీన్ షేర్ అయింది. దిస్ ఈస్ ద వే వీ కండక్ట్ ది క్లాసెస్. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి క్లాస్ బాగా రీచ్ అవుతుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో లైవ్ ఎగ్జాంపుల్స్, పీపీటీస్ విత్ చార్ట్స్, ఇలా క్లాసెస్ అనేవి చాలా ఇంటరాక్టివ్ మోడ్తో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవెన్ దో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చినా సరే పర్ఫెక్ట్గా వాళ్ళు క్లాసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ ఊహించుకుంటారు. సో ఇది ఒక గేమ్ లాగా, ఇంటరాక్టివ్ మోడ్ లాగా ఉంటుంది. క్లాస్ ఎప్పుడు బోర్ కొట్టవు క్లాసెస్ అని, మా క్లాసెస్ అలా డిజైన్ చేసుకుంటాం. ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ది క్లాసెస్. ఈవెన్ దో మా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా క్లాసెస్ విని బాగుందండి క్లాస్, నాకు కూడా అర్థమైందంట. సో అంత నీట్గా, సో ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటాయి క్లాసెస్. మేము అలా డిజైన్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం అబౌట్ ది మెటీరియల్ ఇస్ ద బెస్ట్ మెటీరియల్ అమ్మ, కలర్డ్ మెటీరియల్. దానికోసం సపరేట్గా ప్రింటర్ తెప్పించాము. సో ఎవ్రీథింగ్ నా మెటీరియల్ నేను రాసుకుంటా, ఏ ఫ్యాకల్టీ మెటీరియల్ వాళ్ళు రాసుకుంటారు సిలబస్ చూసుకుని. స్పెషల్లీ డిజైన్ మెటీరియల్స్ మన దగ్గర మాత్రమే ఉంటాయి అవి. సో ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ, ఎక్స్క్లూజివ్ ఏసీసీఏ మన కాలేజే. మీరు ఏసీసీఏ చూసుకోండి, గుంటూరు మొత్తానికి మనమే లైసెన్స్. అండ్ అకాడమిక్ ఏసీసీఏని ఒక అకాడమిక్స్ లాగా డిగ్రీతో పాటుగా ఒక స్టూడెంట్కి డైలీ రెగ్యులర్గా ఒక షెడ్యూల్ వేసి, అదేదో ఆన్లైన్ క్లాస్లో పర్టికులర్గా ఓ రోజుకో 2 గంటలు చెప్పి వదిలేసేది కాకుండా ఒక అకాడమిక్స్ లాగా జరిగేది ఏదైనా కాలేజ్ ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ ఇండియాలో టార్గెట్ అకాడమీ ఏసీసీఏ. సిఎంఏ ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ కోసం ఏదైనా కాలేజ్ ఎక్స్క్లూజివ్ సిఎంఏ అంటే సిఏ సిలబస్ చెప్పకుండా ఓన్లీ సిఎంఏ సిలబస్ చెప్పే కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది టార్గెట్ అకాడమీ. దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. అందుకని మా దగ్గరికి సిఎంఏ అండ్ ఏసీసీఏ అనేది ఇంత డిమాండ్ ఉంటుంది. ఈవెన్ దో మీరు యూట్యూబ్లో కొట్టి చూసిన ఏసీసీఏ వీడియోస్ ఇన్ తెలుగు ఆ సిఎంఏ వీడియోస్ ఇన్ తెలుగు అంటే నా వీడియోసే వస్తాయి, టార్గెట్ అకాడమీ వీడియోసే వస్తాయి. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ. సో డెఫినెట్లీ ఐ కెన్ ప్రామిస్ యూ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లర్న్ ఏసీసీఏ అండ్ సిఎంఏ. సో మేము మీ మీద పాస్ అవ్వాలని చెప్పేసి మీ ఫోకస్ ఆల్రెడీ. సో ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంది, కరెంట్ బ్యాచ్. దిస్ ఇస్ అ న్యూ బ్యాచ్, ఆల్రెడీ కరెంట్ బ్యాచ్ రన్ అవుతుంది. దిస్ ఇస్ అ న్యూ బ్యాచ్ అమ్మ. సో మీరు చక్కగా జాయిన్ అయిపోయి బ్యాచ్ కంటిన్యూ అయితే మీ అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ద బ్యాచ్. ఈ రోజు మంచి రోజు కాబట్టి దెన్ నేను స్టార్ట్ చేశాను. సో యాజ్ సూన్ యాజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటున్నాను నేను అడ్మిషన్స్ అనేది. ఆల్రెడీ ఒక బ్యాచ్ అనౌన్స్ చేసాను, అది రన్ అవుతూ ఉంది. యూ ఆర్ ది సెకండ్ సెట్ ఆఫ్ బ్యాచెస్. సో ఒకసారి ఫీజు అన్ని చెక్ చేసుకొని మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటే దెన్ వీ కెన్ స్టార్ట్ ద బ్యాచ్ ఐ థింక్. సో నాకు తెలిసి బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. నేను ఇంకా స్టాఫ్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు. సో ఒకసారి కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తే దెన్ ఐ కెన్ స్టార్ట్ ద బ్యాచ్. ఎందుకంటే మనకి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత రివిజన్కి ఎక్కువ టైం ఉంటుంది. మనం ఇంకొంచెం ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఐడియా. ఓకే, సో అదమ్మా. ఒక రైట్ డెసిషన్ అనేది లేట్గా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది. మీరు ఆల్రెడీ చేద్దామని డిసైడ్ అయిపోయారు కదా, ఈ రోజు చేస్తే ఏంటి, రేపు చేస్తే ఏంటి, డిలే కాస్ట్ ఇస్ ద డిలే కాస్ట్. ఆల్రెడీ అనుకున్నప్పుడు చేసేసేయాలి అంతే. సో జాబ్ గ్యారంటీ వస్తుంది, ఫ్యూచర్ బాగుంటుంది డెఫినెట్లీ. సో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్, మెటీరియల్ బాగుంటుంది, సార్స్ బాగా చెప్తారు. సో ఇంకేం కావాలి డెఫినెట్లీ. సో ఒక మంచి పని ఎప్పుడు డిలే చేయకూడదమ్మా. సో నేను అదే చెప్పేది. అందుకనే సో ఈవెన్ దో నేను ఈరోజు యాక్చువల్లీ ఈరోజు టైట్ షెడ్యూల్. సో మాకు సిఎంఏ ఫైనల్ ఉంది, ఇంటర్ ఉంది, అట్ ది సేమ్ టైం న్యూ సెట్ ఆఫ్ బ్యాచెస్ ఉన్నాయి. అయినా సరే ఈరోజు మంచి రోజు, ఇప్పటికే లేట్ అయిపోతుంది, మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు పెట్టించాను స్పెషల్ క్లాస్. ఐ థింక్ నా టైం అయిపోయినట్టుంది, 4:30 వరకే. సో సార్ వస్తారు, సాయి కుమార్ సార్ కూడా మాట్లాడతారు బ్యాచ్ గురించి, అట్ ది సేమ్ టైం కోర్స్ గురించి. సో ఒక 2 minutes మాత్రం నేను ఉంటానమ్మా. యూ కెన్ టాక్ విత్ మీ. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా ఉన్నా సరే మీరు అడగొచ్చు డెఫినెట్లీ. మొహమాట పడకుండా చక్కగా అన్మ్యూట్ చేసేసి, అన్మ్యూట్ అంటే తెలుసు కదా, అక్కడ అన్మ్యూట్ చేసేసి మాట్లాడవచ్చు నాతో ఒక 2 minutes. రేపటి నుంచి ఎలాగో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఓకే, సో ఎనీవన్ ఎనీ డౌట్ కెన్ ఆస్క్. ఒకసారి మళ్ళీ అందరితో మాట్లాడతాం. అజయ్, డానియల్ 2 పేర్లు వచ్చినాయమ్మా.
సో హరిప్రసాద్, మేఘనన్, అండ్ నెక్స్ట్ శశి, సుజీత్, సునీల్, వెంకయ్య, వైష్ణవి. సో వీళ్ళు. హరిప్రసాద్, హరిప్రసాద్ మా అన్మ్యూట్ చేసేవాళ్ళు చూసుకున్నాను ఒకసారి. అజయ్, అజయ్ కొత్తగా వచ్చారు. అజయ్, మేఘనన్, శశి, అమ్మా ఒకళ్ళు మాట్లాడినాము. ఎవరు? శశి చెప్పినాను. అవునమ్మా, సిఎంఏతో పాటుగా డిగ్రీ కూడా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే డిగ్రీలో ఏబిసి సిలబస్ అయితే సిఎంఏలో A to Z అమ్మా సిలబస్. అంటే A to Z లో ఏబిసి కూడా ఉంటాయి కదా. ఓకేనా అమ్మా? ఇప్పుడు డిగ్రీ 3 years కదా నాన్న? హలో, సిఎంఏలో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే డిగ్రీలో ఉంటుంది. డిగ్రీలో సిలబస్ ఎక్కువ ఉంటుందా, సిఎంఏలో సిలబస్ ఎక్కువ ఉంటుందా? సిఎంఏలో. అంటే సిఎంఏలో మన కోచింగ్ విని మన క్లాసెస్ వింటే కంపల్సరీ డిగ్రీలో మా పిల్లలందరూ కాలేజ్ ఫస్ట్ వచ్చారు. ఎందుకు సార్ వీళ్ళు కాలేజ్ ఫస్ట్ వచ్చారు? డిగ్రీ క్లాసెస్ ఒక్క రోజు కూడా అటెండ్ అవ్వలేదు కదా. చెప్పమ్మా, డిగ్రీ క్లాసెస్ ఒక్క రోజు కూడా అటెండ్ అవ్వలేదు కదా, ఎందుకు కాలేజ్ ఫస్ట్ వచ్చారు మన దగ్గర డిగ్రీలో? రీజన్ సిఎంఏ పిల్లలు A to Z సిలబస్ కవర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఏబిసి, A to Z చదువుకున్నాడు, ఏబిసి రాయడం పెద్ద కష్టమా? సో అంతకంటే డీప్ గా వెళ్తున్నాడు ఇక్కడ, అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ చేస్తున్నాడు. సో ఆ టెక్స్ట్ బుక్ రాసే రేంజ్కి వస్తున్నాడు. ప్రొఫెషనల్ కోర్స్ కదా, డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్. సో అందుకని మన పిల్లలు కాలేజ్ ఫస్ట్ వస్తున్నారు డిగ్రీలో. అర్థమైందా అమ్మా? అది. ఇంకా ఎవరో మాట్లాడారమ్మా? అమ్మా అమ్మా చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు ఏసెస్సీఏ అనుకుంటున్నాం మేము. ఓకే, మేము హైదరాబాద్ లో ఉంటాము. బాబు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాడు. ఓకే. సో ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ కూడా రాయాల్సి వస్తుందా, లేకపోతే ఓన్లీ ఏసీసీఏ ఇస్ ఎనఫ్? ఏసీసీఏతో పాటు డిగ్రీ కూడా చేయాలమ్మా. ఎగ్జామ్స్ మాత్రం సిలబస్ అదే చెప్తున్నాం కదమ్మా. ఏసీసీఏ సిలబస్ డిగ్రీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు డిగ్రీలో ఎగ్జామ్స్ మాత్రం మేము పంపిస్తాం. ఎగ్జామ్ రోజు వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్స్ మాత్రం రాసి వచ్చేస్తారు. పార్లర్ గా డిగ్రీ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు డిగ్రీలో కోర్సెస్ మేమే చూస్ చేసుకోవాలి? లేదమ్మా, డిగ్రీలో మనకి ఏసీసీఏలో సిలబస్ కవర్ అయ్యే కోర్సు బీకామ్. అందుకని అది తీసుకోవాలి. బీకామ్ తీసుకోవాలి. వేరే కోర్స్ తీసుకుంటే మళ్ళీ మీరు కష్టం, మళ్ళీ ఆ క్లాసులు కూడా వినాలి. ఓకే. సో బీకామ్ సిలబస్ తో పాటు ఏసీసీఏ సిలబస్ కూడా కవర్ అవుతుంది. ఏసీసీఏలో బీకామ్ కవర్ అవుతుంది. అలా ఎక్కడమ్మా? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లో అంటే మన పిల్లలందరూ స్ట్రెంత్ మనకి హైదరాబాద్ నుంచే వస్తారమ్మా స్ట్రెంత్. సో ఎగ్జామ్స్ అప్పుడు అక్కడికి వెళ్తారు, మేము పంపిస్తాం. ఎగ్జామ్స్ హాలిడేస్ ఇస్తాం, ఆ టైంలో మనం హాలిడేస్ ఇస్తాం, వాళ్ళు వెళ్ళేసి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వస్తాం. ఈవెన్ డిగ్రీ కూడా? డిగ్రీ అవును. ఒకసారి ఒక్కొక్క పేపర్ కూడా అక్కడికి వచ్చి రాయాలి? లేదు, విజయవాడలో కూడా ఉంది అండి సెంటర్. హైదరాబాద్ లో కూడా ఉంది సెంటర్. మేము స్టూడెంట్ ని బట్టి అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి డిసైడ్ చేస్తాం ఎక్కడ రాయాలి ఏంటని. అది ఏసీసీఏ సెంటర్ అనేది. ఇంకా డిగ్రీ అంటే కంపల్సరీ హైదరాబాద్ రావాల్సింది. ఇంకొకటి పర్ డే ఎన్ని అవర్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది ఆన్లైన్? 4 to 5 hours. కాకపోతే స్టడీ అవర్స్ ఉంటాయి, అవన్నీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ పిల్లలు కంపల్సరీ ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, కంప్యూటర్ ప్రాక్టీస్ చేయాలి. 4 hours ఉండొచ్చు, 4 to 5 hours. సో 4 to 5 hours ఆఫ్ ఆన్లైన్ టీచింగ్. అవును అవును. మిగతా స్టడీ అవర్స్ యాస్ పేరెంట్స్ మేము కేర్ తీసుకొని మేము మళ్ళీ చేస్తే ఉండొచ్చు. మేము కూడా ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మేము ట్రాక్ చేస్తూ ఉంటాము. సో ఎక్కడ వరకు చేశారు ఏంటి అని. సో ఒకసారి ఓకే సార్. వీకెండ్ ఎగ్జామ్ అన్నారు కదా, వీకెండ్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో జరుగుతాయండి. అంటే ఈవెన్ దో మీరు అక్కడ సిస్టమ్ ఒకటి ఉంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు బాగా.
సో ఈవెన్ దో ఎవరికైనా సిఎంఏ వాళ్ళకైనా ఎస్సిసిఏ వాళ్ళకైనా కంప్యూటర్లో జరుగుతాయి ఫస్ట్ వీక్ నుంచి ఎంసీక్యూస్ కాబట్టి. MCQ టెస్ట్. అవును, జనరల్గా మెయిన్ టెస్ట్ కూడా ఎంసీక్యూసే ఉంటాయి ఆన్లైన్ కానీ సిస్టమ్. మాత్రము థియరిటికలే ఉంటుంది కదా సార్, ఆ ప్రాక్టీస్ ఉంటుందా మరి? అవునమ్మా, ఇప్పుడు ఆ ఎంసీక్యూకి సంబంధించి ఎంసీక్యూ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయమ్మా. అవును. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 30% ఉంటాయి. ఇంకొక 30% ఎంసీక్యూసే ఉంటే దానికి రీజన్ రాయాలి. ఇంకొక 30% రిమైనింగ్ పర్సెంటేజ్ దాన్ని టైప్ చేయాలి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం సిస్టంలో. ఓకే సార్. ఏదైనా సిస్టంలోనే అమ్మ. సరే. అదే ప్యాటర్న్ లో మన వీకెండ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అంటే వీకెండ్ ఎగ్జామ్స్ ఏ టైమింగ్ లో ఉండొచ్చు సార్? అది షెడ్యూల్ని బట్టి డిసైడ్ అవుతుంది. సండే అయితే ఉంటుంది, అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ బట్టి డిసైడ్. 2 sets of 3 sets of బ్యాచెస్ ఉంటాయి కదండి, ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క టైంలో జరుగుతుంది. ప్రాబబ్లీ మార్నింగ్ ఉండొచ్చు, ఆ బ్యాచ్ ని బట్టి అండి, ఆ బ్యాచ్ కి అయిన సిలబస్ ని బట్టి అలా. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. ఓకే. సో అది దెన్ ఐ ఇన్వైట్ సాయి కుమార్ సార్ని ఇన్వైట్ చేస్తానండి. ఆయన కూడా కోర్స్ గురించి, అట్ ది సేమ్ టైం ఇన్స్టిట్యూట్ గురించి, అట్ ది సేమ్ టైం మీకున్న డౌట్స్ గురించి వాళ్ళు క్లియర్గా నేను మాట్లాడినది ఒకసారి సమ్మరీ చేసేసి నేను ఐ విల్ టేక్ లీవ్. సో ఫస్ట్ థింగ్ నేను మాట్లాడింది, సిఎంఏ అయినా ఏసీసీ అయినా జాబ్స్ అనేవి గ్యారంటీ, కంపల్సరీ జాబ్స్ వస్తాయి. ఏసీసీఐకి అయితే ఇండియాలో మంచి జాబ్స్ ఉన్నాయి, ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, బిగ్ 4లో ఎంఎన్సీ కంపెనీస్లో. అట్ ది సేమ్ టైం గ్లోబల్గా కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సిఎంఏ ఇండియాకి అయితే డెఫినెట్లీ ఎంఎన్సీ కంపెనీస్లో ఉంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో బోత్ రెండుకి మంచి ఫ్యూచర్ ఉంది. సేమ్ టైం రెండు డిగ్రీతో పాటుగా 2.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే డిగ్రీ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు ఈ 2 ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. సో కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నేను మాట్లాడింది ఏంటంటే, డిజిటల్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ విత్ అన్లిమిటెడ్ యాక్సెస్, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ ద సిస్టమ్ అండ్ కంప్యూటర్ నేర్పిస్తాం. అట్ ది సేమ్ టైం టాలీ, ఎస్ఏపి అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం. సో ఇవన్నీ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ, ఈవెన్ దో ఎడ్యుకేషన్ అనేది ఒక హార్డ్ వర్క్ తో కూడింది కాదు, ఇది ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు అనేది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇంటరాక్టివ్ మోడ్ లో ఇక్కడ టీచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సమ్మరీ. అట్ ది సేమ్ టైం సిలబస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, షెడ్యూల్ కానీ మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత డెఫినెట్లీ మీకే ఎప్పుడైతే అడ్మిషన్స్ అన్ని కన్ఫర్మ్ అవుతాయో సెకండ్ సెట్ ఆఫ్ బ్యాచ్ విల్ స్టార్ట్. సో ఐ థింక్ టుమారో నాకు ఇన్ఫార్మ్ చేస్తారు స్టాఫ్. సో దాన్ని బట్టి మీకు ఒక మెసేజ్ వస్తుంది బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసుకోండి. ప్రాబబ్లీ రేపు క్లాస్ ఉండొచ్చు, మేబీ, ఐ థింక్ సో. సో అడ్మిషన్స్ బట్టి యూ విల్ డిసైడ్. అమ్మా ఓకేనా? సో ఇది ఓకేనా? ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకుంటే డెఫినెట్లీ సో కాల్ చేసి అడగండి, ఇబ్బంది ఏం లేదు. మీ దగ్గర నెంబర్ ఉంది కదా స్టాఫ్కి, వాళ్ళు నాకు ఫోన్ తెచ్చిస్తారు. రైట్. సో సాయి కుమార్ సార్ వస్తారమ్మా, నేను వెళ్తున్నాను. సో Recording stopped.